హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మనసుతో చూడడం కోసం మాట్లాడుకుందామా? అందాన్ని చూడాలంటే కళ్ళతో మాత్రమే కాదు, మనసుతో కూడా చూడాలి అని కొందరు అంటారు. కానీ అసలు మనసుతో చూడడం అంటే ఏంటి? కళ్ళకు కనిపించేది రూపం, మనసుకు కనిపించేది స్వభావం. ఒక మనిషిని కళ్ళతో చూస్తే అతని పై రూపం మాత్రమే కనిపిస్తుంది. అదే మనసుతో వింటే వాళ్ళు దాచుకున్న బాధ వినిపిస్తుంది, వాళ్ళ కన్నీళ్లు కనిపిస్తుంది, ఎవరు వినని నిశ్శబ్దం కనిపిస్తుంది, ఎవరు చూడని మంచితనం బయటకు వస్తుంది, ఎవరు గుర్తించని మంచితనం కనిపిస్తుంది. అందం అనేది మన రంగులో లేదు, మనం వేసుకునే బట్టల్లో కూడా లేదు, మనం మాట్లాడే మాటల్లో కూడా ఎప్పుడూ ఉండదు. అందం అంటే అలసిపోయిన నవ్వును పంచే మనసులో ఉంటుంది. అందం అంటే తన బాధను పక్కన పెట్టి ఇతరుల కన్నీళ్లు తుడిచే చేతిలో ఉంటుంది. ఎవరు చూడకపోయినా మంచి పని చేసి స్వభావంలోనూ ఆలోచనలో ఉంటుంది. తప్పును ఒప్పుకునే ధైర్యంలో, ఇతరులను క్షమించే హృదయంలో ఉంటుంది. అందమైన ముఖం కాలం గడిచే కొద్దీ మారిపోతూ ఉంటుంది, కానీ అందమైన మనసు కాలం గడిచే కొద్దీ మరింత అందంగా మారుతుంది. అర్థమైందా మనసుతో చూడడం అంటే ఏంటో?